కల్లోల బంగ్లాదేశ్లో పార్లమెంటు ఎన్నికలు మనకి కీలకంగా మారాయా? ఇక్కడ ఏ పార్టీ గెలిచినా ప్రశాంతత నెలకొని సుస్థిర ప్రభుత్వం ఉండాలని కోరుకోవాలా? ఈ ప్రశ్నలు ఎందుకంటే పొరుగుదేశం పాక్ ఎటూ దిక్కుమాలిన పనులు ఆపడం లేదు. కనీసం బంగ్లాదేశ్లో అయినా కాస్త మంచి ప్రభుత్వం ఏర్పడితే అది మనకి కొంతమేర ఉపశమనం కలిగించే విషయం అవుతుంది. లేదంటే మరో కుట్రదేశం నుంచి వచ్చిపడే ముప్పు, శరణార్థుల వలస మనకే నష్టం కలిగించే అవకాశం ఉంది. అంతేకాదు సౌత్ ఏషియాలో జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గాలంటే బంగ్లాదేశ్లో భారత్ అనుకూల ప్రభుత్వం కాకపోయినా ప్రతికూల ప్రభుత్వం మాత్రం ఏర్పాటు కాకూడదు. అందుకే ఈ ఎన్నికల ఫలితాలకి ప్రాధాన్యత ఏర్పడింది. బంగ్లాదేశ్లో అత్యంత కీలక ఘట్టం. పొరుగు దేశం కుట్రల దేశంగా మారిన వేళ మనకి కీలకం. హిందువులపై పగబట్టినట్లు దాడులు, పాకిస్తాన్తో జట్టు కట్టి వైరి వర్గంలో చేరిన బంగ్లా ఎటుపోతోంది? బంగ్లాదేశ్ దశ దిశ డిసైడ్ చేసే ఎన్నికలివి. భారత్ వ్యతిరేక వైఖరే డిసైడింగ్ ఫ్యాక్టర్ అని ప్రచారం. అవామీ లీగ్ లేకుండా జరుగుతున్న మొదటి ఎన్నికలివి. జంజీ సత్తా చాటుతుందా? బంగ్లాదేశ్ ఓ కీలక మలుపులో నిలుచుంది. ఆ దేశం ఆవిర్భవించిన తరువాత తొలిసారిగా తన భవిష్యత్తును రచించుకునే క్రమంలో ఏ రాత రాసుకోనుందో ఓటర్ డిసైడ్ చేయనున్నాడు. అసలు బంగ్లాదేశ్ పుట్టుకకే కారణమైన భారత్పై ద్వేషంతో రగిలిపోతున్న ఓ వర్గం తమ దేశానికే చెందిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో సాధారణ ఎన్నికల ప్రక్రియ అత్యంత అసాధారణ పరిస్థితుల్లో ఏర్పాటైంది. తాత్కాలిక ప్రభుత్వం ఒకప్పటి నోబెల్ పీస్ అవార్డీ మహమ్మద్ యూనస్ చేతిలో కీలుబొమ్మగా మారగా పాక్తో అంటకాగింది. దీంతో అనివార్యంగా ఇక్కడి ఎన్నికలు సజావుగా సాగడం, సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావడం మనకి ఆవశ్యకతగా మారింది. దేశవ్యాప్తంగా మొత్తం 300 స్థానాలకు పోలింగ్ ఏర్పాటు కాగా, పోలింగ్ పూర్తి కాగానే కౌంటింగ్ రిజల్ట్స్ శుక్రవారం వచ్చేస్తాయి. బంగ్లాదేశ్లో 8% హిందువులు ఉండగా గడిచిన 2-3 నెలలుగా హిందువులపై దాడులు పెరిగాయి. 2024 దాకా షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ, ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ మాత్రమే ప్రధాన పార్టీలు కాగా, అవామీ లీగ్ పార్టీ గత 15 ఏళ్లుగా భారత్తో సత్సంబంధాలు నిర్వహించింది. అయితే ఎప్పుడైతే 2024లో బంగ్లాలో చెలరేగిన జంజీర్ రెవల్యూషన్తో షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి భారత్ వచ్చేశారు. అప్పట్నుంచి బంగ్లాదేశ్ భారత్పై వ్యతిరేక వైఖరి పెంచుకుందనడం కంటే ఇక్కడి తాత్కాలిక ప్రభుత్వం స్థానికుల్లో ఆ ధోరణిని రెచ్చగొట్టింది, ప్రోత్సహించింది. అంతేకాదు వరుసగా షేక్ హసీనాపై కేసులు పెడుతూ కోర్టుల్లో మరణశిక్షలు విధించే వరకు పరిస్థితిని దిగజార్చింది. ఈ క్రమంలో ఎన్నికల్లో అవామీ లీగ్ పోటీ చేయకుండా నిషేధం కూడా విధించింది. దీంతో ఇక మరో పార్టీ జమాతే ఇస్లామీ తెరపైకొచ్చింది. అలా ప్రస్తుతం బిఎన్పి, జమాత్ పార్టీల మధ్య పోటీ నెలకొంది. గతేడాదిలో మరణించిన మాజీ ప్రధాని ఖలీదా జియాని చూడటం కోసమే బంగ్లాదేశ్ వచ్చిన ఆమె కుమారుడు ఇప్పుడు తారిక్ రెహమాన్ బిఎన్పిని ముందుండి నడిపించాడు. కొన్ని దశాబ్దాలుగా విదేశాల్లో గడిపిన తారిక్ రెహమాన్ పార్టీకే ఇప్పుడు విజయావకాశాలు ఎక్కువని చెబుతున్నారు. డెమోక్రటిక్ గా లేదా సెక్యులర్ స్టేట్ గా డిక్లేర్ చేసుకున్నటువంటి బంగ్లాదేశ్లో ఓసారి అవామీ లీగ్ వచ్చినా, ఓసారి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ వచ్చినా, ఖలీదా వచ్చినా, మరొకసారి హసీనా వచ్చినా సెక్యులర్ స్టేట్కే కట్టుబడి ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చేవరకల్లా మతతత్వం, మెజారిటీ మతతత్వం చోటు చేసుకునేటువంటి పరిస్థితులు మనం హసీనా గోలదేశం దగ్గర నుంచి అవుపడుతున్నాయి. ఈ విధంగా వైఖరి బంగ్లాదేశ్లో పెరిగితే అది భారతదేశానికి నష్టం. ఉన్న 2 పార్టీల్లో బిఎన్పినే కాస్త డెమోక్రటిక్ గా వ్యవహరించగలదనేది ప్రస్తుతానికి భారత ప్రభుత్వం అంచనా. దానికి తగినట్లుగానే తారిక్ అన్వర్ కూడా తన ప్రచారంలో అధికారంలోకొస్తే తమకి బంగ్లాదేశ్ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. ఢిల్లీ కాదు, రావల్పిండి కాదు, మాకు బంగ్లానే ముఖ్యమని స్లోగన్లు కూడా ఇచ్చారు. ఇది ఎంతవరకు నిలబెట్టుకుంటారో గాని గవర్నమెంట్ అడ్వైజర్ యూనస్ ఖాన్ అనుసరించిన వైఖరి కంటే ఇది కాస్త బెటర్ అనేది కొంతమంది అంచనా. అలాగని జమాతే ఇస్లామీ పార్టీ పూర్తిగా భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శించలేదు. భారత్తో సన్నిహిత సంబంధాలే తాము కోరుకుంటున్నామని ఆ పార్టీ లీడర్ షాఫికర్ రెహమాన్ ప్రకటించారు. అయితే జమాతే ఇస్లామీ పార్టీ పాక్ స్పై ఏజెన్సీ ఐఎస్ఐ తరఫున పనిచేస్తుందనే ఆరోపణలు బలంగానే ఉన్నాయి.
గత చరిత్ర చూసినా బంగ్లా ఆవిర్భావానికి ముందు పాక్తో జరిగిన యుద్ధంలో అంటే 1971లో పాకిస్తాన్కి ఈ పార్టీ మద్దతు పలికింది. మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ పార్టీని కొంతకాలం పాటు నిషేధించారు కూడా. అందుకే ఈ పార్టీని ఇక్కడి హిందువులు పెద్దగా నమ్మరని, వారిని మచ్చిక చేసుకునేందుకే ఇలాంటి స్లోగన్లు ఇచ్చినట్లు కొందరి అంచనా. అంటే ఈ సమీకరణాలను, అంశాలను గమనించినప్పుడు ఒక్కటి మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది: బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఓటర్లకు పెద్దగా చాయిస్ లేదు, బెస్ట్ ఆఫ్ ది వర్స్ట్ ఎంచుకోవడమే. బంగ్లాదేశ్లో 9 సార్లు గెలిచిన అవామీ లీగ్ పార్టీ ప్రాతినిధ్యం లేకుండా జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి. అవినీతి మరకలో కూరుకుపోయిన హసీనా ప్రభుత్వం రద్దయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వం పూర్తిగా భారత్ వ్యతిరేక వైఖరిని తీసుకుంది. దీంతో మన దేశానికి ఎంత నష్టం కలిగిందనేది పక్కన పెడితే ఆ దేశమే అల్లకల్లోలంగా మారింది. అందుకే ఇప్పుడు బంగ్లాదేశ్ ఓటరు ఆ దేశ భవిష్యత్తుని తన రాతని తానే రాసుకుంటున్నట్లు లెక్క. అది ఎలాంటిదన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. బంగ్లాదేశ్ ఎన్నికలే కాదు, రాజ్యాంగ సవరణకి కూడా. జూలై చార్టర్పై డిసైడ్ చేయనున్న 128 మిలియన్ల ఓటర్లు, తొలిసారిగా డ్యూయల్ బ్యాలెట్, భారీ భద్రతతో ఎన్నికల ప్రక్రియ. 2024 ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం పతనమయ్యాక ఫిబ్రవరి 12, 2026 బంగ్లాదేశ్ ఎన్నికలు దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో కీలక మార్పులకు సంకేతమిస్తాయి. రాజకీయంగా, భౌగోళికంగా ఈ ఎన్నికలు భారత్లోని పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల సరిహద్దు భద్రత, వలసలపై కూడా ప్రభావం చూపిస్తాయి. భారత వ్యతిరేక ప్రభుత్వం ఏర్పాటైతే అది మన సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు వేదికగా మారుతుంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు అది మరో అడ్డాగా మారినా ఆశ్చర్యం లేదు. అలానే శరణార్థుల వలస కూడా పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు ఎక్కువయ్యే ప్రమాదముంది. ఈ క్రమంలో ఇక్కడ జనరేషన్ జెడ్ ఎటువైపు మళ్లుతుందనేది కీలకంగా మారింది. ఎందుకంటే ఈ యువతరమే బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనాని దేశాంతరం వచ్చేలా చేసింది. ఇప్పుడు ఈ ఆగ్రహావేశాలు ఎక్కువగా ఉన్న యువత ఏ పార్టీని ఎన్నుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా మాత్రం ఈ ఎన్నికల ప్రక్రియని ఓ డ్రామాగా వర్ణించారు. తమ పార్టీ 9 సార్లు ఎన్నిక కాగా అలాంటి పార్టీని బరి నుంచి దూరంగా పెట్టడంతో ఇక ఓటర్లకు ఎక్కడ ఎన్నిక చేసే స్వేచ్ఛ ఉందనేది ఆమె వాదన. రాడికల్ ఇస్లామిక్ పార్టీ కనుక జమాయతే ఇస్లాం అధికారంలోకి వస్తే, ఇంకా మెజారిటీ మతతత్వం బంగ్లాదేశ్లో పెరిగితే అక్కడున్నటువంటి 8% హిందువులకు సమస్య. తర్వాత భారతదేశంతో సరైన సంబంధాలు నెలకొల్పుకుంటుందా లేదా అనేటువంటిది మరొకమైనటువంటి డౌట్. ఇప్పటికే ఎకనమిస్టు, నోబెల్ లారెట్ యూనస్ న్యూట్రల్గా ఉంటాడు అనుకుంటే, అదేం లేకుండా పాకిస్తాన్ తోటి వాణిజ్య సంబంధాలు కూడా నెలకొల్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. న్యూట్రల్గా ఉంటాడు అనుకున్నటువంటి యూనస్ అటు ముగిన తర్వాత బంగ్లాదేశ్ రాజకీయ పార్టీలు మనతోటి కార్డియాలిటీగా ఉండడం తర్వాత మన వ్యతిరేక వైఖరే కలిగి ఉండే అవకాశం ఉంది. ఇక్కడి ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఆర్మీ, బార్డర్ సెక్యూరిటీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కి సంబంధించిన 9 లక్షల మందిని భద్రత కోసం వినియోగిస్తున్నారంటేనే ఇక్కడి పరిస్థితిని అంచనా వేయొచ్చు. 400 మానిటరింగ్ డ్రోన్లు, బాడీ ఓన్ కెమెరాలు, సీసీటీవీ సర్వేలెన్స్ తో మొత్తం దేశమంతా సెక్యూరిటీ నీడలోకి తీసుకున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ ఎన్నికల ప్రక్రియని అంతర్జాతీయ సమాజం కూడా నిశితంగా పరిశీలిస్తోంది. ఎన్నికలను కవర్ చేసేందుకు 540 మంది విదేశీ పరిశీలకులు రావడమే ఇందుకు నిదర్శనం. అలాగే యూరోపియన్ యూనియన్ కూడా 223 మంది అబ్జర్వర్లను, డెలిగేట్లను పంపగా కామన్వెల్త్ దేశాల నుంచి కూడా పరిశీలకులు వచ్చారు. మరోవైపు తొలిసారిగా డ్యూయల్ బ్యాలెట్ సిస్టమ్ కూడా ఈ పోలింగ్ విశిష్టత. 2024లో చోటు చేసుకున్న పరిణామాలకు అనుగుణంగా రాజ్యాంగ సవరణపై తమ అభిప్రాయాన్ని తెలిపేందుకే ఈ డ్యూయల్ బ్యాలెట్ ప్రవేశపెట్టారు. అంటే ఒకేసారి ఏ పార్టీకి ఓటేయాలో నిర్ణయించుకోవడంతో పాటు దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్న రాజ్యాంగ సవరణలపై తమ అభిప్రాయాన్ని కూడా ఓటర్లు చెప్పాల్సి ఉంటుంది.
ఎన్నికల తరువాత ఏ ప్రభుత్వం ఏర్పడినా ఆర్థికంగా ఎదిగేందుకు ఇతర దేశాల మద్దతు తోడ్పాటు దక్కించుకోవాల్సి ఉంటుంది. యూరోపియన్ యూనియన్తో భారత్ కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ బంగ్లాదేశ్ కి భారీ దెబ్బ కొట్టనుంది. దీంతో అమెరికా సహా ఇతర దేశాల ఆర్థిక ఒప్పందాల్లో మార్పు కోసం బంగ్లా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే భారత్తో సన్నిహిత సంబంధాలు నెరపడం తప్ప బంగ్లాలో కొత్త ప్రభుత్వానికి తక్షణం వేరే దారి ఉండదు. అయినా అలానే మొండి పట్టుతో గోచిగుడ్డ పాక్తోనే జట్టు కడితే ఉన్న వస్త్రాలు కూడా ఓడటం ఖాయం.